రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రెజెంట్ ఈ సినిమా నైట్ షూట్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాలో ముఖ్య తారాగణంతో ఎపిసోడ్స్ జరుగుతున్నాయి. అయితే RC16 సెట్లో స్పెషల్ గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ గెస్ట్ గురించి ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇంతకీ వచ్చింది ఎవరు? రామ్ చరణ్ ఏమని పెట్టాడంటే, మై లిటిల్ గెస్ట్ ఆన్ సెట్స్ RC16 అంటూ ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టి రాసుకొచ్చారు రామ్ చరణ్. ఇక వచ్చిన గెస్ట్ ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రామ్ చరణ్ తనయురాలు కొణిదెల క్లింకార మొదటిసారి ఒక సినిమా సెట్కి వచ్చింది. అది కూడా తన తండ్రి హీరోగా నటిస్తున్న సెట్స్కి వచ్చింది. అంతేకాదు నైట్ షూట్లో క్లింకార రాకతో సెట్ అంతా సందడి సందడిగా మారినట్టు తెలుస్తుంది. చరణ్ తన కూతుర్ని తీసుకొని తొలిసారి సినిమా లొకేషన్కి రావడం బహుశా ఇదే మొదటిసారి అయి ఉండొచ్చు. అందుకే ఆ మూమెంట్ని ఫ్యాన్స్తో పంచుకోవాలని RC16 సెట్స్లో లిటిల్ గెస్ట్ అంటూ ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇచ్చాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. పెద్ది అనే ప్రచారం జరుగుతుంది, కానీ టైటిల్ ఫిక్స్ చేసేదాకా అది నిజమా కాదా అనేది చెప్పలేం. ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ సినిమాని స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ కెరియర్లోనే మొట్టమొదటి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సినిమా కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు ఉప్పెన లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో ఆ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈయన ఒకప్పుడు మైత్రి మూవీ మేకర్స్లో పార్ట్నర్గా ఉండేవారు. తర్వాత సొంతంగా వృద్ధి సినిమాస్ బ్యానర్ ఏర్పాటు చేసి మొదటి సినిమాగా రామ్ చరణ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.